ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు పాలసీ అండ్ రెవెన్యూ మోడల్ ఏముందంటే డబ్బు ఇస్తే వాళ్ళు ఆ లింక్ పెట్టడానికి పర్మిషన్ ఇస్తారు. అది జెన్యునా ఫేకా వాళ్ళు చూడరు, వాళ్ళు చూడాల్సిన పని కూడా లేదు. కాబట్టి లింక్డ్ఇన్లో ఉంది, మాన్స్టర్ వెబ్సైట్లో ఉంది, లేకపోతే వేరే జాబ్స్ వెబ్సైట్లో ఉంది. కాబట్టి నమ్మడానికి మీరు బిల్ లేదు, మీరు నమ్మకూడదు. ఏ మంచి వెబ్సైట్లో ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా అది పూర్తిగా వెరిఫై చేసిన తర్వాతనే నమ్మాలి. అంటే ఈ సబ్జెక్ట్ కాదు, విశాఖకు చెందినటువంటి యూట్యూబర్ హర్ష సాయిని హైదరాబాద్లో కేసు నమోదైంది, రేప్ కేసు. అతనికి సంబంధించి కొన్ని టీమ్స్ వైజాగ్లో సర్చ్ చేస్తున్నారు అనేది ఒక చిన్న సమాచారం. మీ దృష్టిలో ఏమన్నా ఉందా? దృష్టికి రాలేదు. ఇప్పుడు దిశ యాప్కి సంబంధించి తన అంబాసిడర్గా ఉన్నారు లాస్ట్ సిపి గారు ఉన్న టైంలో, అప్పటి నుంచి అది కొనసాగుతుంది అనుకుందాం, దిశ యాప్ని ప్రమోట్ చేయడం కోసం. ఓకే, ఇప్పుడు మీకు తెలుసు దిశ పేరు పోయింది, దిశ పిఎస్ ఇప్పుడు మహిళా పిఎస్ అయిపోయింది. ఈ దిశ దివ్యాంగ యాప్ కూడా పేరు మారిపోయింది. సో ఈ వ్యక్తి పేరు చెప్తున్నారు, నేను జీవితంలో కలలేదు, నాతో పరిచయం లేదు. లాస్ట్ సిపి. ఓకే, నేను వెరిఫై చేస్తాను. ఏదైనా వాళ్ళు ఎవరైనా వస్తే హైదరాబాద్ నుండి మేము పూర్తిగా కోఆపరేట్ చేస్తాము. అంటే ఒక టీమ్ ఇక్కడికి ఎంబీపీ భీమిలి పోలీస్ స్టేషన్ కి రావడం సర్చ్ చేస్తున్నారు అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్. పర్వాలేదు, నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళు వస్తే మేము పూర్తిగా సహకరిస్తాం. రేపిస్ట్ వైజాగ్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పటి వరకు హర్ష సాయి అనే వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ తో ఇంకా ఏమైనా కొలాబరేషన్ ఉందా? అంటే ఈ యాప్స్ ప్రమోషన్ కానీ మీ పోలీసుకి సంబంధించి చేస్తున్నటువంటి యాక్టివిటీస్ లో తన కొలాబరేషన్ ఏమైనా కంటిన్యూ అవుతుందా? అంటే 1 జూలై తర్వాత నా దృష్టికి రాలేదు. అంతకుముందు ఏం జరిగింది నాకు గుర్తులేదు. సార్, ఈ కానిస్టేబుల్ నరసింహన్